జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో ఇప్పుడు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే రేపు మాపు ఆయనకి నోటీసులు వెళ్తాయి, ఆయన అరెస్ట్ కూడా ఉండబోతుంది అనుకుంటున్న టైంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు కూటమి సర్కార్ భయపడుతుంది అంటూ కొన్ని కథనాలు అయితే ఆన్లైన్ వేదికగా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. ఇక ముఖ్యంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఫ్యూచర్లో లోకేష్ గారికి జైల్లో బెర్త్ ఖాయము అంటూ ఆ కథనంలో ప్రచురించడం అయితే జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డి గారికి లిక్కర్తో ఎటువంటి స్కామ్తో ఎటువంటి సంబంధం లేదని, గతంలో ఆయన ఇదే స్కాముల్లో ఇరికించి 16 నెలల్లో జైల్లో పెడితే ఆయన బౌన్స్ బ్యాక్ అయ్యి ఆయన అప్పుడు ప్రత్యర్థులను కావచ్చు కష్టాలను ఎదుర్కొని బలంగా ముందుకొచ్చారని చెప్పి, ఇప్పుడు జరిగినా కూడా ఆయన అదే విధంగా బలంగా ఎదుగుతాడు అని చెప్పి కూడా ఆ కథనాల్లో ప్రచురించారు. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి లిక్కర్ స్కామ్తో ఎటువంటి సంబంధం లేదా, అలాగే పార్టీ ఓడిపోయినా కూడా ఇప్పటికీ కూడా ఈ బెదిరింపు వ్యాఖ్యలు బెదిరింపు మాటలు వైసీపీ మానుకోకపోవడాన్ని ఎలా చూడొచ్చు? ముఖ్యంగా మరి లోకేష్ గారికి జైల్లో బెర్త్ ఖాయం అనే ఈ మాటను ఏ విధంగా మనం చూడాలి? ఇలాంటి విషయాలని ఈరోజు చర్చిద్దాం. మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం మేడం. నమస్తే శ్రీలీల గారు. మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ ఖాయం అనుకుంటున్న టైంలో ఈ విధంగా సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని ఆన్లైన్ పత్రికల్లో ప్రకటన ఈ విధంగా రావడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా లోకేష్ గారిని టార్గెట్ చేస్తూ ఈ వార్త ఉంది. సో మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 2019లో అతను అధికారంలోకి రాబోయే ముందు జైలు నుంచి వచ్చిన ఒక బెయిల్ మీద వచ్చిన ఖైదీ. మరి అతనికి ఈ రోజున పట్టం కట్టి 2019 నుంచి 24 వరకు ఏం జరిగింది అంటే, ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చా మనం తెలుస్తుంది అసలు వీళ్ళు ఏం చేశారు, ఏ విధంగా దోచుకున్నారు దాచుకున్నారు అని. మరి అట్లాంటి దొంగల దోపిడీ జరిగిన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న వీళ్ళ దోపిడీలు, దొంగతనాలు, భూ కబ్జాలు ఒకటి కాదు, రాష్ట్రాన్నంతా అల్లకల్లోలం చేశారు. మరి ఇట్లాంటి టైంలో నిజంగా ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నేతలు లేకపోతే కొంతమంది ఉన్న వాళ్ళ వర్గీయులు కానీ మాట్లాడే విధానం ఎలా ఉంది అంటే మేకపోతు గాంభీర్యంలానే ఉంది. ఖచ్చితంగా ఈ రోజున క్లియర్ కట్గా మనకు కనిపిస్తూ ఉంది ఎవరు దొంగలు, ఎవరు దోచుకున్నారు. అందరి వేళ్ళు ఎటువైపు చూపిస్తున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి. తాడేపల్లి ప్యాలెస్ బిగ్ బాస్ అనే పేరు ప్రతి చోట మనకు వినిపిస్తూనే ఉంది, కనిపిస్తూనే ఉంది. ఎవరు ఈ రోజున రాజ్ కసిరెడ్డి చూసాం, అలాగే సజ్జల ఎవరైతే శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తిని చూసాం. మరి అందరికీ మించి జగన్మోహన్ రెడ్డి ఆత్మగా జైల్ మేట్గా, అదేవిధంగా ఉత్తరాంధ్రని జగన్మోహన్ రెడ్డిగా ఒక సీఎంగా ఉన్నప్పుడు ఇతను షాడో సీఎంగా పరిపాలించిన ఎవరైతే విజయసాయి రెడ్డి అనే వ్యక్తి ఉన్నారో ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన తర్వాత ఏం చెప్పాడు అనంటే, ఆ రోజు అతను వెళుతూ మొన్న ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించిన విషయంలో అసలు అతనే తీసుకొచ్చాడు ఈ విషయాన్ని. లిక్కర్ స్కామ్ అనే విషయాన్ని ఫస్ట్ టైం తీసుకొచ్చింది ఎవరు అంటే ఈయన విజయసాయి రెడ్డి. మరి అతను ఏం చెప్పాడంటే రాజ్ కసిరెడ్డి కర్మ కర్త క్రియ. మరి ఈ రోజున ఇంతమంది A1 A2 A6 ఎన్నో మందిని చూస్తున్నాం. మన సజ్జల ఇతనైతే శ్రీధర్ రెడ్డి A6గా ఉన్నాడు. మరి వీళ్ళంతా ఎందుకున్నారు? ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని సేవ్ చేయడానికి విజయసాయి రెడ్డి గారు చూస్తున్నారు. ఆయనే ఈ కేసుని ప్రొలాంగ్ చేయడానికి. ఖచ్చితంగా వీళ్ళు దానికోసమే ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ వాళ్ళని వీళ్ళు అనుకోవటం. వీళ్ళు మొన్న చూసాము కసిరెడ్డి ఏదైనా వాయిస్ మెసేజ్ పంపించాడు విజయసాయి రెడ్డి బ్రతుకంతా బయట పెడతానని. మరి విచారణలో చెప్పాలి కదా, అతను ఆయన మేము చెప్పింది ఏమీ కనిపించట్లేదు అక్కడ. మరి అదేవిధంగా సజ్జల శ్రీధర్ రెడ్డి, మరి అతను కూడా ఎటువైపు చూపిస్తుందంటే తాడేపల్లి ప్యాలెస్. మాకు ఎక్కడి నుంచి వచ్చినాయి నిధులు, ఎవరు దీనికి కర్మకర్త క్రియ అంటే అన్ని విధాలుగా ఈ డిస్టిలరీస్ కానివ్వండి ఇవన్నీ కూడా నడపటానికి బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పించడానికి సహాయపడింది జగన్మోహన్ రెడ్డి అనే పేరే వినిపిస్తుంది. ఖచ్చితంగా అతని పేరే వినిపిస్తుంది. ఈ రోజున వీళ్ళు మాట్లాడే మాటలు అంటే తాటాకు చప్పుల్లో అంటే కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంగానే రాజ్యాంగం అమలవుతున్న భాగంగా దానిలో భాగంగానే అరెస్టులు జరుగుతున్నాయి. ఈ కేవలం కక్షపూరితం మాత్రమే. అంటే గతంలో ప్రభుత్వం ఎప్పుడైతే నడిపించిందో అప్పట్లో లంచాలు ఉంటాయా? మరి ప్రైవేటు వ్యక్తులు నడిపిస్తున్నప్పుడు లంచాలు ఉంటాయా? కేవలం వైసీపీ నాయకులను టార్గెట్ చేసే ఈ అరెస్టులు అంటున్నారు. మీరు ఇక్కడ ఒక విషయం ఫస్ట్ వీళ్ళు మాట్లాడేది రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. రెడ్ బుక్ అనేది కేవలం ఎవరు ఇబ్బంది పడ్డారు, ఎన్ని విధాలుగా ఇబ్బంది పడ్డారు. నారా లోకేష్ గారు జనంలోకి వెళ్ళినప్పుడు యువగళం పాదయాత్ర పేరుతోటి ఎవరెవరు ఎన్ని విధాలుగా బాధింపబడ్డారు వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో అనేది ఒక నోట్ చేసుకున్న విషయం. దాంట్లో ఏంటది రాజ్యాంగబద్ధంగా మాత్రమే నడుస్తుంది, అంబేద్కర్ రాజ్యాంగం మాత్రమే రెడ్ బుక్లో ఉన్నది. అదైతే ఈ రోజున మనం చూడొచ్చు. అంటే ఫస్ట్
ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే సంక్షేమ పథకాలు కోరుకుంటున్నారా, అభివృద్ధి కోరుకుంటున్నారా, మరి వాళ్ళకి జరిగిన అన్యాయానికి ప్రతిఫలం కోరుకుంటున్నారంటే ఈరోజు మనకు కనిపిస్తుంది ప్రజలందరూ ముక్త కంఠంతో మాట్లాడుతున్నారు. మీరు పదే పదే రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు కదా, ఎందుకు భయపడుతున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు? కానీ ఈ రోజున మేమందరం మాకు అభివృద్ధి చేయకపోయినా పర్వాలేదు, లేకపోతే మాకు ఏదైతే ఉన్నాయో సంక్షేమ పథకాలు ఇవ్వకపోయినా పర్లేదు, మాకు జరిగిన అన్యాయానికి మాత్రం ఖచ్చితంగా మీరు వీళ్ళందరికి కూడా శిక్ష విధించండి అని కోరుకుంటున్నారు. అంత భయంకరంగా ఆంధ్ర రాష్ట్రాన్ని వీళ్ళు చిదిమేశారు. వీళ్ళంతా కూడా ఆర్థిక ఉగ్రవాదులు చెప్పాలంటే. అంత దారుణంగా ఉన్న వీళ్ళు ఈ రోజున మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా పిచ్చి ప్రేలాపనలానే ఉన్నాయి తప్పించి ఎంతసేపటికి తప్పించుకునే మార్గంలోనే వీళ్ళు ఆలోచిస్తున్నారు. మరి ఈ రోజున ఒకరా ఇద్దరా పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి చూసాం. మరి అతను ఒక ఐపీఎస్ డీజీపీ హోదాలో ఉన్న వ్యక్తి ఏ విధంగా వీళ్ళకి సహాయ సహకారాలు అందించాడు, ఏ విధంగా వీళ్ళని కేసుల నుంచి తప్పించుకోవటానికి ఇతను వీళ్ళకి ఎన్ని రకాలుగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రాస్ చేసి వెళ్లే విధంగా ఉపయోగపడ్డాడు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ రోజున ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నది ఎంతమంది దొంగలు దోచుకున్నారా, మొత్తం ఒక దొంగల ముఠాలాగా రాష్ట్రాన్ని నాశనం చేశారా. ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడే మాటలు, చేసిన పనులు ఒకప్పుడు ఈ రోజున వీళ్ళకి ఏ విధంగా గుర్తొస్తున్నాయి? ఈ రోజున రూల్స్, రెగ్యులేషన్స్, మరి చట్టబద్ధం, న్యాయబద్ధం ఇవన్నీ వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అవన్నీ క్రాస్ చేశారు. ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కటి వాళ్ళు గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఈ రెండింటికి ఒకసారి మనం గనక చూసుకుంటే ఎవరు కరెక్ట్గా ఉన్నారు అనేది తెలుస్తుంది. ఈ రోజున ఎక్కడ దాకా కాదు, 2019లో 151 నుంచి 2024 ఎలక్షన్కి 11కి పడిపోయిన 11కు పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టారు. ఎవరు కూర్చోబెట్టారు? ప్రజలు. మరి ప్రజలు ఏ విధంగా ఎన్నుకున్నారంటే రాష్ట్రానికి అన్యాయం జరిగింది. అమరావతి అసలు ఎంత దారుణమైన సిచ్యువేషన్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. వాళ్ళు అధికారంలోకి వచ్చేటప్పుడు ఏం చెప్పారు? అమరావతి రాజధాని, మేము ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ మెడలు వంచి రాజధానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాం పదే చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 3 ముక్కలాటాడారు. వీళ్ళు ఇలా మద్యమే కాదు, ఈ శాండు, ల్యాండ్ ప్రతి ఒక్కటి దేంట్లో కూడా మేము దేన్ని వదిలిపెట్టమన్న వీళ్ళు ఈ రోజున ఈ లిక్కర్ స్కామ్ గురించి చెప్పుకోవాలంటే డిస్టిలరీస్ ఎవరివి, అసలు ఎవరి పేరుతో వీళ్ళు దీన్ని తయారు చేస్తున్నారు అంటే చాలా తక్కువ క్వాలిటీ ఉన్నదాన్ని కూడా హై రేట్తో అమ్మటం, దానికి కూడా ఒక్కొక్క కేసు నుంచి 150, 350, 250 పేరుతోటి విపరీతంగా వసూళ్లు చేయటం, దాన్ని అంతటికి ఎక్కడ తరలించారంటే తాడేపల్లి ప్యాలెస్ బిగ్ బాస్కి అనేది మనకి ఈ రోజున కనిపిస్తూనే ఉన్న విషయం. అండ్ ఇంకోటి ఇక్కడ ఇప్పుడు ప్రధానంగా అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూసుకొచ్చినట్టు స్టార్టింగ్ నుంచి అసలు ఎక్కడ మొదలైంది అన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా చెప్తున్నారు క్లియర్గా. ఇప్పుడు అరెస్టులు కొన్ని అయితే జరిగాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఓఎస్డి కృష్ణమోహన్ గారు కావచ్చు, అలాగే భారతీ సిమెంట్ డైరెక్టర్ బాలాజీ గారు కావచ్చు, వీళ్ళ పేర్లు కూడా అంటే రేపు మాపు వేల అరెస్టులు కూడా ఉండబోతున్నాయి అంటున్నారు. సో దీంతో జగన్మోహన్ రెడ్డి గారికి టెన్షన్ పట్టుకుంది. అంటే తన వరకు కాకుండా తన భార్య వరకు కూడా విషయం వెళ్తుందన్న నేపథ్యంలో ఆయనకి టెన్షన్ పట్టుకుని ఢిల్లీ నుంచి లాయర్లను పిలిపిస్తున్నారు. అండ్ ఎవరైతే ఉన్నారో అరెస్ట్ అయిన వాళ్ళు వాళ్ళకి బెయిల్స్ కోసం కావచ్చు, తదుపరి అరెస్టులు జరగకుండా ఉండటం కోసం కూడా ఆయన ఈ విధంగా ఢిల్లీలో మంతనాలు జరుపుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. సో ఎలా చూడొచ్చు అంటారు? ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయట ఉన్నారు. మరి ఎలా ఉన్నారంటే వ్యవస్థలను మేనేజ్ చేశారు. మొన్న ఈ మధ్య చూసాం ఢిల్లీలో ఒక ఎవరైతే జడ్జి గారింట్లో భారీ నోట్ల కట్టలు అని, మరి ఎక్కడి నుంచి వచ్చాయి ఆ జడ్జి గారింట్లో ఆ నోట్ల కట్టలు అని అంటే అలాంటి వాళ్ళు ఉండబట్టే కదా ఇలాంటి వాళ్ళు బయట తిరుగుతున్నారు. ఇది మాత్రం 100% ఇప్పుడు పోలీస్ వ్యవస్థలో చూసాం. ఎవరైతే పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి ఉన్నారో మరి ఏ విధంగా ఇతను వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని విధాలుగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఒకప్పుడు టీడీపీ పార్టీలో ఉన్న నేతల మీద ఎన్ని రకాలుగా అక్రమ కేసులు అన్యాయంగా బనాయించారు. సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి లోపల ఎటువంటి సదుపాయాలు లేకుండా చేయాలనే దాంట్లో సకల ప్రయత్నాలు చేశాడు పిఎస్ఆర్ ఆంజనేయులు అనే వ్యక్తి. మరి ఇట్లాంటి వ్యక్తులు ఉన్నప్పుడు వీళ్ళు ఏ విధంగా బయట ఉండకుండా ఉంటారు? జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారా? భారతీ రెడ్డి వచ్చి ఆవిడకి ఏదైనా జైలు నుంచి వెళ్లాల్సి వస్తుంది, జైలుకి వెళ్లాల్సి వస్తుందని భయపడుతున్నారంటే అలా భయపడే వ్యక్తే కాదు జగన్మోహన్ రెడ్డి అనే క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా బయట ఉన్న ఈ వ్యక్తి మళ్ళీ వెళ్తాడా అంటే కొంతమంది చెప్పేది ఏంటంటే అక్రమ ఆస్తుల కేసులో మొన్నటి వరకు బెయిల్ మీద ఉన్నాడు. కానీ ఇప్పుడు 1-2 ఎటువైపు చూసుకున్న రాష్ట్రంలో ప్రతి ఒక్క దాంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర కనిపిస్తుంది. ఖచ్చితంగా దీని మీద అయితే
అతను జైలుకి వెళ్లాల్సిందే. ఇక్కడ ఇంకొకటి, రేపో మాపో ఈడీ కూడా ఎంటర్ అవబోతుంది. ఈడీ ఎంటర్ అయితే ఇంకా ఆయన తప్పించుకునే ఛాన్స్ ఉండదు. దట్టు ఆయన కేంద్రం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అడగడానికి కూడా ఛాన్స్ లేదు. మొన్న వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో కూడా వాళ్ళకి వ్యతిరేకంగా, అంటే లోపల ఎలా ఉన్నా బయటకైతే వ్యతిరేకంగా ఆయన మాట్లాడిన నేపథ్యంలో లోక్సభలో అక్కడ ఒకటి చేశారు వీళ్ళు వైఎస్ఆర్సీపీ. అంటే జనాన్ని మోసం చేసే ప్రక్రియలో లోక్సభలోనేమో ఒక విధంగా, రాజ్యసభలో ఒకలాగా, మళ్ళీ సుప్రీంకోర్టులో మళ్ళీ దీని మీద పిటిషన్ వేయటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు రేపు కూటమి ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్న సెంట్రల్ గవర్నమెంట్, మరి ఇక్కడ స్టేట్లో అదే ఉంది, సెంట్రల్లో అదే ఉంది. మరి ఇది ఖచ్చితంగా వీళ్ళకి ఉపయోగపడుతుందా అంటే 100% జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు తప్పించుకున్నట్టు తప్పించుకోలేడు. అంటే పలు రకాల అయిన మాటలు మనకు వినిపిస్తున్నవి. కానీ ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకునేది ఏంటంటే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక సమాజానికి చేటు, రాష్ట్రానికే కాదు సమాజానికే చేటు. అండ్ ఇంకోటి మేడం, కుటుంబానికి కూడా అదే పరిస్థితి కదా. కుటుంబం వ్యతిరేకించింది. తర్వాత ఇప్పుడు రాక 2 నాలుకల ధోరణి చూసాం, కానీ వక్ఫ్ విషయంలో వైఎస్ఆర్సీపీ 3 నాలుకల ధోరణి అవలంబించింది. అవును, ఇప్పుడు సాక్షి ఛానల్ బిల్డింగ్ ఉంది కూడా వక్ఫ్ భూమికి సంబంధించిన దాంట్లోనే ఉందనేది.